ఈ వీడియోలో డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ గురించి క్లియర్ గా విత్ ఎగ్జాంపుల్స్ తో మాట్లాడుకుందాం. బట్ ఈ రెండు టాపిక్స్ మనకు అర్థం కావాలంటే మనకు రెండు రకాల అసెట్స్ గురించి తెలియాలి. అవే టాంజిబుల్ అసెట్స్ అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఫస్ట్ టాంజిబుల్ అసెట్స్. ఇవి ఫిజికల్ థింగ్స్, అంటే ఈ అసెట్స్ అన్ని ఫిజికల్ ఫామ్ లో ఉంటాయి. ఏ అసెట్స్ అయితే మనం చూడగలమో, టచ్ చేయగలమో వాటిని టాంజిబుల్ అసెట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మెషినరీస్, వెహికల్స్, ఫర్నిచర్స్, కంప్యూటర్స్, బిల్డింగ్స్, ఇటువంటి ఫిజికల్ థింగ్స్ అన్ని టాంజిబుల్ అసెట్స్ కిందకి వస్తాయి. సెకండ్ ఇంటాంజిబుల్ అసెట్స్. ఇవి నాన్ ఫిజికల్ థింగ్స్, అంటే ఈ అసెట్స్ కి ఫిజికల్ ఫామ్ అంటూ ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ కాపీ రైట్స్, పేటెంట్ రైట్స్, ఫ్రాంచైజ్ లైసెన్సెస్, బ్రాండ్ నేమ్ అండ్ గుడ్ విల్, ఇటువంటి నాన్ ఫిజికల్ థింగ్స్ అన్ని ఇంటాంజిబుల్ అసెట్స్ కిందకి వస్తాయి. అయితే అకౌంటింగ్స్ ప్రకారం టాంజిబుల్ అసెట్స్ కి డిప్రిషియేషన్ యూజ్ చేస్తారు అండ్ ఇంటాంజిబుల్ అసెట్స్ కి అమోర్టైజేషన్ యూజ్ చేస్తారు. అసలు ఇంతకీ వాట్ ఈజ్ డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్? ఇవి రెండు కూడా అసెట్స్ యొక్క యూజ్ లైఫ్ ఆధారంగా ఆ అసెట్స్ కు పెట్టిన ఖర్చుని కొన్ని ఇయర్స్ పాటు అలొకేట్ చేసే అకౌంటింగ్ పద్ధతులు. ఇప్పుడు కంపెనీలు ఏం చేస్తాయి? వాటి యొక్క గ్రోత్ కోసం లేకపోతే ఫ్యూచర్ అవసరాల కోసం అసెట్స్ ని బై చేస్తాయి. ఈ అసెట్స్ కు పెట్టిన ఖర్చుని ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ లో ఎక్స్పెన్సెస్ కింద ఒకే ఇయర్ లో చూపించినట్టయితే ఆ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ ఆ ఇయర్ లో గణనీయంగా తగ్గే ఛాన్స్ ఉంటుంది. అందుకే కంపెనీలు ఆ అసెట్స్ యొక్క యూజ్ లైఫ్ ఆధారంగా ఆ అసెట్స్ కు పెట్టిన ఖర్చుని కొన్ని ఇయర్స్ పాటు కొంచెం కొంచెంగా ఎక్స్పెన్సెస్ రూపంలో, అంటే ఈ డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ రూపంలో చూపిస్తూ ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఈ డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్స్ అనేవి అసెట్స్ కు పెట్టిన ఖర్చుని ఆ అసెట్స్ యొక్క యూజ్ లైఫ్ ఆధారంగా కొంచెం కొంచెంగా కొన్ని ఇయర్స్ పాటు అలొకేట్ చేసే అకౌంటింగ్ ప్రాసెసెస్. ఇంకా సింపుల్ గా అర్థం అవ్వడానికి ఒక టాంజిబుల్ అసెట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆ అసెట్ యొక్క ఖర్చుని ఎలా డిప్రిషియేట్ చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ తన బిజినెస్ అవసరాల కోసం ఒక వెహికల్ ని కొన్నది. ఆ వెహికల్ యొక్క కాస్ట్ వచ్చేసి 10 lakh rupees అండ్ ఆ వెహికల్ యొక్క యూజ్ లైఫ్ ని 10 years గా కంపెనీ డిసైడ్ చేసింది అనుకుందాం. వెహికల్ ని కొన్న రోజు నుండి ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ఆ వెహికల్ యొక్క వియర్ టియర్ అండ్ ఏజ్ వల్ల ఆ వెహికల్ యొక్క వాల్యూ కోల్పోతూ ఉంటది. ఇలా 10 years తర్వాత ఆ వెహికల్ యొక్క వాల్యూ 1 lakh rupees గా ఉండొచ్చు అని కంపెనీ అంచనా వేసింది. ఈ వాల్యూనే సాల్వేజ్ వాల్యూ అంటాం. అంటే ఒక అసెట్ యొక్క యూజ్ లైఫ్ అయిపోయిన తర్వాత అసెట్ కున్న వాల్యూనే సాల్వేజ్ వాల్యూ అంటాం. ఇప్పుడు వెహికల్ యొక్క టోటల్ కాస్ట్ 10 lakh rupees నుంచి వెళ్ళి ఆ వెహికల్ యొక్క సాల్వేజ్ వాల్యూ 1 lakh rupees ని మైనస్ చేస్తే మనకు 9 lakh rupees వస్తుంది. ఈ 9 lakh rupees అనేది ఆ వెహికల్ యొక్క డిప్రిషియేషన్ అమౌంట్. ఇలా ఈ 9 lakh rupees వెహికల్ యొక్క డిప్రిషియేషన్ అమౌంట్ ని ఆ వెహికల్ యొక్క యూజ్ లైఫ్ 10 years పాటు డిప్రిషియేట్ చేస్తూ వస్తది. అంటే 9 lakh rupees by 10 ఈక్వల్ టు 90,000 per year. సో కంపెనీ ఎవ్రీ ఇయర్ P&L స్టేట్మెంట్ లో ఆ వెహికల్ కి పెట్టిన ఖర్చుని 90,000 rupees గా 10 years పాటు డిప్రిషియేషన్ రూపంలో చూపిస్తుంది. ఇప్పుడు ఒక ఇంటాంజిబుల్ అసెట్ ని ఎగ్జాంపుల్ గా తీసుకొని ఆ అసెట్ యొక్క కాస్ట్ ని ఎలా అమోర్టైజేషన్ చేస్తారో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ ఒక కాపీ రైట్ ని కొన్నది. ఆ కాపీ రైట్ యొక్క కాస్ట్ వచ్చేసి 10 lakh rupees అండ్ ఆ కాపీ రైట్ 10 years లోపల ఎక్స్పైర్ అయిపోతుంది. కాపీరైట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత దాని యొక్క వాల్యూ ఏమీ ఉండదు, జీరో అయిపోతుంది. ఎందుకంటే ఇంటాంజిబుల్ అసెట్స్ అనేవి ఫిజికల్ థింగ్స్ కావు. సో వాటికి వియర్ టియర్ ఏమీ ఉండదు. వాటి యొక్క యూజ్ లైఫ్ అయిపోయిన తర్వాత వాటి వాల్యూ జీరో అయిపోతుంది. అందుకే ఇంటాంజిబుల్ అసెట్స్ కి సాల్వేజ్ వాల్యూ అనేది ఉండదు. సో అమోర్టైజేషన్ ఈక్వల్ టు ఆ కాపీరైట్ యొక్క టోటల్ కాస్ట్ వచ్చేసి 10,000 rupees బై ఆ కాపీరైట్ యొక్క యూజ్ లైఫ్ 10 years ఈక్వల్ టు 1 lakh rupees. సో కంపెనీ ఎవ్రీ ఇయర్ P&L స్టేట్మెంట్ లో ఆ కాపీరైట్ కు పెట్టిన ఖర్చుని 1 lakh rupees గా 10 years పాటు అమోర్టైజేషన్ రూపంలో చూపిస్తుంది. ఇక్కడ మనం ఒకటి గుర్తుంచుకోవాలి, అది టాంజిబుల్ అసెట్ ఆర్ ఇంటాంజిబుల్ అసెట్, ఏ అసెట్ యొక్క ఖర్చునైనా కంపెనీ సింగిల్ పేమెంట్ లో పే చేస్తుంది. కానీ ఆ పే చేసిన డబ్బుల్ని కొన్ని ఇయర్స్ పాటు అసెట్స్ యొక్క యూజ్ లైఫ్ ఆధారంగా డిప్రిషియేషన్, అమోర్టైజేషన్ రూపంలో చూపిస్తూ ఉంటది. అందుకే ఈ డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ ని నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అంటారు. మరి ఇలా అసెట్స్ కు పెట్టిన ఖర్చుని తక్కువ చేసి చూపించడం వల్ల కంపెనీకి కలిగే బెనిఫిట్స్ ఏంటివి? ఫస్ట్, ఈ డిప్రిషియేషన్, అమోర్టైజేషన్ రూపంలో ఖర్చుని కొంచెం కొంచెంగా కొన్ని ఇయర్స్ పాటు చూపించడం వల్ల P&L స్టేట్మెంట్ లో కంపెనీ యొక్క నెట్ ప్రాఫిట్స్ హెల్తీగా కనబడతాయి. సెకండ్, రెవెన్యూస్ బ్యాలెన్సింగ్ టు ఎక్స్పెన్సెస్, అంటే కంపెనీ అసెట్స్ మీద ఖర్చు పెట్టి బై చేసేది ఎందుకు? ఆ అసెట్స్ ని ఉపయోగించి రెవెన్యూస్ ని సంపాదించడానికే కదా. ఆ అసెట్స్ యొక్క ఖర్చుని డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ రూపంలో కొంచెం కొంచెంగా చూపించడం వల్ల ఆ ఖర్చుగా చూపించిన డబ్బులు కంపెనీ ఆల్మోస్ట్ అసెట్స్ మీద సంపాదించి రెవెన్యూస్ గా యాడ్ అవుతాయి. థర్డ్, ఈ నాన్ క్యాష్ ఎక్స్పెన్సెస్ అయిన డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ అనేవి మోస్ట్ ఆఫ్ ద కేసులలో టాక్సేబుల్ ఇన్కమ్ ను తగ్గించి టాక్స్ సేవింగ్ గా కూడా ఉపయోగపడతాయి. సో ఇది డిప్రిషియేషన్ అండ్ అమోర్టైజేషన్ ల గురించి. నెక్స్ట్ వీడియో స్టాక్ మార్కెట్ కు సంబంధించింది కాకపోయినా ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మనం ఏ విషయాలను చెక్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ టాపిక్ మీద మాట్లాడుకుందాం. అప్పటిదాకా బీ హెల్తీ, సేఫ్ ఇన్వెస్టింగ్ అండ్ జై హింద్.